ఓల్టర్ కీర్స్ గారి జీవితం చూద్దాము. నేను నా స్నేహితులతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా భగవాన్ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారని, ఆయన భౌతికంగా ఎక్కువ రోజులు ఉండబోరని నాకు తెలిసింది. కానీ దానికి నేను చింతించాల్సిన అవసరం లేదు. నేను సరైన సమయానికే వచ్చాను. తన సజీవ సన్నిధికి నన్ను రప్పించుకొని ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. మేము గేట్లోనికి ప్రవేశించగానే విజయాన్ని పొందినట్లు, దేనినో సాధించినట్లు అనిపించింది. సరైన సమయంలో వచ్చి నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. మిగిలింది భగవాన్ చేతుల్లో ఉంది. ఆయన నన్ను నిరాశపరచని నాకు తెలుసు. కొన్ని గంటల తర్వాత భగవాన్ దగ్గర ఎన్నో ఏళ్లుగా ఉంటున్నటువంటి రోడా మకైవర్ అనే ముంబైకి చెందిన భక్తురాలు నన్ను ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి భగవాన్ని నాకు చూపించారు. తమ గదిని హాలుని కలిపే నడవాలో ఒక కుర్చీలో ఆయన కూర్చుని ఉండగా నేను దూరం నుండి ఆయన్ని చూశాను. కేవలము ఆయన చూసినంత మాత్రాన్ని నా శరీరం అంతా కంపించింది. అది నరాల బలహీనత వలనో లేక మరేదైనా అస్వస్థత వలనో కాదు. నేను దైవం యొక్క ప్రత్యక్ష సన్నిధిలోకి రావడం వలన కలిగిన అనుభూతి అది. ఆ విషయము నా మీద ఎంతో ప్రభావాన్ని కలిగించింది. దాని యొక్క ప్రభావం వలననే నా దేహం ప్రయత్నరహితంగానే చలించింది. ఎన్నో సంవత్సరాలుగా నా కలలకు, ఆశలకు, నా నిరీక్షణకు కేంద్ర బిందువైన ఆయన వైపు నేను చూశాను. అప్పుడు కుర్చీలో కూర్చుని అతి సాధారణంగా కనిపించే ఒక వ్యక్తిని చూడటానికి నేను ఇంత దూరం వచ్చింది అని నిస్పృహ చెందే అవకాశం ఉంది. నేను చూసింది అదే, కానీ నేను పొందిన అనుభవము వేరే విధంగా ఉంది. నేను భగవాన్పై నిశ్చలంగా నా చూపు నిలిపి ఉన్నప్పుడు సాక్షాత్తు అచట భగవంతుడే కూర్చున్నట్లుగా నేను అనుభూతి చెందాను. తెల్లవారుజామున జరిగిన ఆ సమావేశంలో అతి ఉజ్వలంగా ప్రకాశించే ఒక కాంతి ఒక మానవాకారాన్ని ధరించినట్లుగా నేను చూశాను. నేను అంతకుముందు అంత ప్రకాశవంతమైన కాంతిని చూసి ఉండలేదు. రోడా నన్ను భగవాన్కు పరిచయం చేశారు. అప్పుడు కొద్ది క్షణాల పాటు భగవాన్ నన్ను చూశారు. అప్పుడు మా మధ్య కొద్ది మాటలు జరిగాయి, కానీ అవి పట్టించుకోవాల్సినవి కాదు. నన్ను ప్రభావితం చేసింది ఆయన పలికిన ఆ కొద్ది మాటలు కాదు. నన్ను ప్రభావితం చేసింది ఆయన సన్నిధి మరియు ఆయన ముఖం పైన వెలిగిన చిరునవ్వు. అవి రెండు నన్ను అయితే ఎట్టకేలకు నువ్వు ఇక్కడ ఉన్నావన్నమాట అని అవి అన్నట్లు తోచింది. అక్కడ కూర్చుని ఉన్న పురుషులతో పాటు నన్ను కూడా కూర్చోమన్నారు. నేను గోడకు ఆడుకునేందుకు వీలుగా ఉండే చోటున కూర్చుని ఆయన వైపు చూస్తూ నా కళ్ళకు విందు చూస్తూ ఉన్నాను. ఆ వెలుగులో తడిచిపోతూ ఆయన్నే నేను చూస్తూ ఉన్నాను. చాలా కాలం క్రిందట నా చిన్నతనంలో భగవంతుడు చాలా అద్భుతమైన వాడని, ఆయన మానవాకారంలో వెలుగుని, మంచితనాన్ని విరజిమ్ముతూ ఉంటారని నేను విశ్వసిస్తూ ఉండేవాడిని. కానీ తర్వాత నేను ఆ నమ్మకాన్ని దూరంగా పెట్టాను. అది అమాయకులైన చిన్నపిల్లలకు చెప్పబడే దేవతలను గురించిన కల్పిత గాథ అని నేను భావించాను. అయినప్పటికీ నా యొక్క ఆ చిన్ననాటి విశ్వాసమే నిజమైంది. ఎందుకంటే నా ఎదురుగుండా ఉన్న ఒక మానవాకారము కేవలము వెలుగుతో తయారైనట్లు కనిపిస్తుంది కనుక. ఆ మొదటి రోజు ఉదయాన్నే నేను పొందిన అనుభవాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు.